నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామ సమీపంలో మత్స్యకారులు నిరసన చేపట్టారు. మత్స్యశాఖ నిర్లక్ష్యంతో రాంపూర్ మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని అధికారులు వైఖరి పట్ల ప్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు. చింతమడుగులో చేపల వేటకు రాంపూర్ మత్స్యకారులకే అనుమతులు ఇవ్వాలని, దస్తూరాబాద్ మత్స్యకారులకు ఇవ్వకూడదని నినాదాలు చేశారు. తాము ఎవరి పరిధిలోకి పోమని, ఎవరిని తమ పరిధిలోకి రానివ్వమని చెప్పారు. అలాగే పాత పద్ధతిలో లైసెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దస్తూరాబాద్ మండల్ రాంపూర్ గ్రామానికి చెందిన మత్స్యకారులము. మేము ఇక్కడ 120 కుటుంబాల మత్స్యకారులం. కేవలం చేపల వేట మీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళం. మాకు చేపల వేటకు ఉన్నటువంటి ఏకైక ఆధారం ఒక చింతమడుగు మాత్రమే. ఈ చింతమడుగులోనే చేపలు పట్టి మేము జీవనాధారం కొనసాగిస్తాం. అయితే ఇట్టి పరిస్థితుల్లో దస్తూరాబాద్ వాళ్ళు మత్స్యకారులు కొంతమంది వాళ్ళకి 6 చెరువులు ఉన్నప్పటికీ, మరియు 6 చెరువులు ఉండగా మా చింతమడుగుకు పై వైపున గోదావరి నదిలో మరియు కింది వైపున గోదావరి నదిలో కూడా చేపలు పడుతూ వాళ్ళు ఆదాయం పొందుతున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి 6 చెరువులు ఉండి మరియు మా చింతమడుగు పై భాగాన కింద భాగాన కూడా చేపలు పడుతూ మరియు మా చింతమడుగులో కూడా వారికి భాగం కావాలని ఈ రోజున ఫైట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరు ఆలోచించండి గంగపుత్ర నాయకులారా, ఒకసారి వారికి దస్తూరాబాద్ వారికి 6 చెరువులు ఉన్నాయి మరియు మా చింతమడుగు పై భాగాన మరియు కింది భాగాన కూడా చేపలు పడుతున్నారు. అయినప్పటికీ కూడా మా చింతమడుగులో కూడా భాగం కావాలని కోరడం ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించండి ఒకసారి గంగపుత్ర నాయకులు అందరూ. మరియు మా జీవనాధారమైనటువంటి ఈ చింతమడుగు గోదావరి నదిలోని చింతమడుగు పక్కనే మేము నివసిస్తూ ఉన్నాం. మా పరిధి అనేది మాకే కావాలి. మేము ఎవరి పరిధికి పోవడం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. గంగపుత్ర నాయకులందరూ ఈ విషయం ఆలోచించాలి ఒకసారి.